ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రేమైన వారలారా, ప్రార్థన ఛానల్ని వీక్షిస్తున్న ప్రియులారా, అలాగే పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. చిన్న ప్రార్థన చేసుకుని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా, మహిమాన్వితుడా, మా గనుడా మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా తండ్రి నాయన, నా జ్ఞానంతో కాదు కానీ ప్రభువా, ఇదిగో తండ్రి, ఇది అయ్యా నా తెలివితో, నా బుద్ధితో, నా వాక్చాతుర్యంతో ప్రభా నేను వాక్యాన్ని బోధించకూడదు ప్రభా. కేవలం మీ కృపతో నాయన, కేవలం నాయన తండ్రి మీ వాక్యాన్ని తండ్రి స్తోత్రం నాయన. హల్లెలూయా. ఇదిగో ప్రభా చక్కగాను నాయన ఉన్నది ఉన్నట్టుగాను ప్రభా బోధించే కృప అయ్యా నాకు దయచేనైనా. అలాగే తండ్రి వినే వారికి నాయన ఇదిగో వాక్యం వింటుండగానే నాయన వారికి వెలుగు కలగాలి ప్రభా. తండ్రి వాక్యం వింటుండగా నాయన ఇదిగో తండ్రి స్తోత్రం ప్రభా. హల్లెలూయా. అయ్యా వాళ్ళు వెలుగుతో నింపబడతారు కాక స్తోత్రం నాయన. అయ్యా వాక్యాన్ని విని అలాగూ నడుచుకునే కృప, వాక్యానుసారంగా జీవించుకునే కృప వారికి దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 51వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. చూడండి, దావీదు తాను చేసే 7 దినాల ఉపవాస ప్రార్థనలో ఇక్కడ దావీదు ఒక ప్రత్యేకమైన విషయాన్ని, ఒక ఉన్నతమైన విషయాన్ని, ఒక ఆత్మీయ సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. చూడండి, దానికంటే ముందుగా మరి గడిచిన వారంలో మనము పరిశుద్ధాత్మను పొందుకొనుటకై మనం చేయవలసిన ప్రార్థన, ఎలాంటి ప్రార్థన చేయాలి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఎలాంటి ప్రార్థన చేస్తే అతను ఉన్నతమైన శక్తివంతమైన ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకుంటాడని గడిచిన వారంలో తెలుసుకున్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం తెలుసుకున్నాం. చూడండి, ఆ వాక్యానుసారంగా ఆ వాక్యాన్ని గురించి మనం తెలుసుకునేటప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. ఏంటి ఆ 2 ప్రాముఖ్య విషయాలంటే, చూడండి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, అంటే రకరకాల ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. అంటే బైబిల్లో చూస్తే 5 రకాల మార్గాల ద్వారా, అంటే 5 రకాలైన ప్రత్యేకమైన ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. ఏంటి ఆ మార్గాలు అంటే, మొట్టమొదటిగా విశ్వాస సహితమైన ప్రార్థన చేయటం ద్వారా. చూడండి, సిలువలో ఉన్న దొంగ ఒక విశ్వాస సహితమైన ప్రార్థన చేసి అతను పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ కార్యాలను రుచి చూసి చూడండి పరలోకాన్ని అతను సొంతం చేసుకోగలిగాడు. పరలోకానికి పరదేశుకు చేరుకోగలిగే కృప అతను పొందుకున్నాడు కేవలం విశ్వాస సహితమైన ప్రార్థన వల్లే. హల్లెలూయా. రెండవదిగా చూడండి, ఒక వ్యక్తి పశ్చాత్తాపం పొందుకొని తర్వాత బాప్తిసం పొంది తర్వాత అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. ఇది ఒక 2వ మార్గం. మూడవదిగా చూస్తే అపోస్తులు కావచ్చు, అభిషేక్తులు కావచ్చు, పరిశుద్ధాత్మ అభిషేకించే వరం కలిగిన దైవసేవకులు కావచ్చు, వారు ఇతరుల కోసం ప్రార్థన చేసేటప్పుడు, వారి తలల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మను పొందుకునే ఇంకొక మార్గం. 4వదిగా చూస్తే ఎర్నెస్ట్ ప్రేయర్, అంటే ఒక తీవ్రమైన ప్రార్థన, ఒక మగసిరి కలిగిన ప్రార్థన, ఒక ఉన్నతమైన అత్యంత ఆసక్తి కలిగిన ప్రార్థన అని చెప్పవచ్చు. ఇలాంటి ప్రార్థన చేయటం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. మరి 5వదిగా చూస్తే ఉపవాస ప్రార్థన రీతిగా ఒక వ్యక్తి ఉపవాసం ఉంటున్నప్పుడు అతను ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోగలిగాడు. హల్లెలూయా. ఈ విధంగా ఈ 5 రకాల మార్గాల ద్వారా, 5 రకాలైన ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. హల్లెలూయా. అయితే ఈ 5 రకాల మార్గాల్లో ఏ మార్గం ఉన్నతమైంది, ఏది బెస్ట్ అంటే, ఐ రికమెండ్ ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవడం ద బెస్ట్ వే. ఎందుకంటే అది ఉన్నతమైన మార్గం, ఒక చక్కని మార్గం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి చూడండి, మిగిలిన 4 ప్రార్థనల ద్వారా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను చాలా ఈజీగా కోల్పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసంలో చూడండి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. ఉపవాసం, ఎలాంటి ఉపవాస ప్రార్థన చేయాలా. ఉపవాసం అంటే పేరుకు ఫాస్టింగ్ అంటుంటాం, కానీ అది చాలా శ్రమతో కూడుకున్న ఉపవాస ప్రార్థన ఉంటుంది. కనుక ఉపవాసం అంటే ఒక వ్యక్తి విరిగి నలిగిన హృదయం కలిగి ఉండటమే, అంటే తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నటువంటి ఒక ప్రసవ వేదన లాంటిది. హల్లెలూయా. ఒక వ్యక్తి అలాగా శ్రమపడి, ప్రసవ వేదన పడి, కష్టపడి పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ వ్యక్తి ఎన్నడూ పడిపోడు. ఎందుకంటే ఆత్మ యొక్క విలువ గ్రహించాడు కాబట్టి, తెలుసుకున్నాడు కాబట్టి, ప్రయాసముతో పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను అతి సామాన్యంగా కోల్పోడు. హల్లెలూయా.
తర్వాత అలాగనే సరే ఆ ఉపవాస ప్రార్థన, మరి ఎలాంటి ఉపవాస ప్రార్థన చేయాలి? బైబిల్ అయితే 5 రకాల ఉపవాస ప్రార్థనల గురించి బైబిల్ మనకు నేర్పిస్తుంది. 5 రకాల ఉపవాస ప్రార్థనలు ఉన్నట్టు బైబిల్లో మనం చూడగలం. మొట్టమొదటిగా చూస్తే పార్షియల్ ఫాస్టింగ్ ప్రేయర్, అంటే పాక్షికమైన ఉపవాసము. దాన్ని ఇంకొక విధంగా ఏం చెప్పాలంటే దానియేలు చేసిన ఉపవాస ప్రార్థన. అంటే అతను చేసే దీర్ఘకాలిక ఉపవాస ప్రార్థనలో తగుమాత్రం ఆహారము తీసుకొని చేసే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. అలాగే రెండోది చూస్తే అబ్సల్యూట్ ఫాస్టింగ్ ప్రేయర్, అంటే సంపూర్ణ ఉపవాస ప్రార్థన. ఇది తక్కువ రోజులకి, అంటే ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు, ఇలా 3 రోజులు చేసే సంపూర్ణ ఉపవాస ప్రార్థన. ఏమీ తినకయు తాగకయు చేసే ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైన ఉపవాస ప్రార్థనగా మనం చూడగలం. అలాగే మూడవది చూస్తే సూపర్ న్యాచురల్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఇవి బైబిల్లో కొందరు మాత్రమే చేయగలిగారు. మరి దైవజనుడైన మోషే గారు, మరి అలాగే ఏలియా గారు, అలాగే ప్రభువైన యేసు క్రీస్తుల వారు, ఈ ముగ్గురు మాత్రమే 40 దినములు మరి ఆహారము నీళ్లు పుచ్చుకొనకనే 40 పగళ్ళు 40 రాత్రులు మరి దేవుని శక్తితో మాత్రమే ఇలాంటి ఉపవాస ప్రార్థన చేయగలిగారు. హల్లెలూయా. మరి నాలుగోది చూస్తే రెగ్యులర్గా, అంటే సీజనల్గా చేసే ఫాస్టింగ్ ప్రేయర్స్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే ఐదవదిగా ఉపవాస ప్రార్థన అంటే కార్పొరేట్ ఫాస్టింగ్ ప్రేయర్. ఇది ఒక సమాజం, ఒక జాతి, ఒక దేశం, ఒక ప్రాంతము, వారి మీదకి శ్రమలు కష్టములు వచ్చినప్పుడు వారందరూ చేసే ఉపవాస ప్రార్థన. నినేవా పట్టణస్థులు ఆ ప్రజలు చేసే ఉపవాస ప్రార్థన. యెహోషాపాతు తన మీదికి 3 శత్రువులు దాడికి వచ్చినప్పుడు యూదా దేశమంతా కలిసి చేసే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో యూదులు చేసే, మరి యూదా జాతి అంతా కలిసి చేసే ఉపవాస ప్రార్థన. ఇవన్నీ కూడా కార్పొరేట్ ఫాస్టింగ్ ప్రేయర్కి ఎందుకు వస్తాయి. హల్లెలూయా. సరే, అయితే ఈ ఐదు ఉపవాస ప్రార్థనలో ఏది బెస్ట్ అంటే 3 రోజుల ఉపవాస ప్రార్థన ద బెస్ట్ వన్. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, అది చాలా సులువైనది, చాలా కన్వీనియంట్గా ఉంటుంది, చాలా ఈజీగా చేయడం, చాలా ఈజీ, అందరూ కూడా చేయగలిగినటువంటి ప్రార్థన. ఈ విషయాలన్నీ కూడా గడిచిన వారంలో మనం తెలుసుకున్నాం. ఈ రెండవ భాగంలో మనం 3 విషయాలు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ఏంటి అంటే, మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఉపవాసంలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? హల్లెలూయా. అలాగే రెండవదిగా ఉపవాసం అంటే ఏమిటి, అది ఎలా చేయాలి? మూడవదిగా చూస్తే 3 రోజుల ఉపవాసం అనుకున్నాం కదా మనం. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనను ఎలా చేయాలి? మొదటి రోజు ఎలా చేయాలి, రెండవ రోజు ఎలా ఉండాలి, మూడో దినం ఎలా చేయాలి, ఈ విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఉపవాసం ఎలా చేయాలి అంటే, ఉపవాసంలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? హల్లెలూయా. చూడండి, యోవేలు మరి గడిచిన వారంలో తెలుసుకున్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండని దేవుడు పిలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ వాక్యములో దాదాపుగా 10 లక్షణాలు, 10 గుణాలు, 10 విషయాలు అందులో దాగి ఉండటం మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఏంటి అంటే, మొట్టమొదటిగా చూస్తే మొదటి విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉండాలి. ఉపవాసం లేని ప్రార్థన ఉపవాసం ఎట్టవుతుందండి? హల్లెలూయా. అది ఒకవేళ నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు అయితే దేవుని దగ్గర నువ్వు మొదట తీర్మానం చేసుకోవాలి, దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. ఏంటి ఆ నిబంధన, తీర్మానం అంటే, ప్రభువా నేను ఉపవాసం చేయాలనుకుంటున్నాను. ఒకవేళ దానియేలు లాంటి 21 దినాల, 10 దినాల, 7 రోజుల, 3 రోజుల, 1 రోజా, సరే ఏదైనా సరే దేవుని దగ్గర, ప్రభువా నేను 1 దినము 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయబోతున్నాను. ఈ 3 దినాల్లో నేను నాకున్న అనారోగ్యాన్ని బట్టి, ప్రభా నాకు బీపీ, షుగరు, అవి ఇవి అన్నీ ఉన్నాయి కనుక నేను అర్ధపూట తింటాను. ఓకే ప్రభా, నేను 3 పూట్ల తినకుండా, ఆహారం ఏది పుచ్చుకోకుండా కేవలం నీరు, కాఫీ, టీ తాగి చేస్తా. ఓకే, హల్లెలూయా. ఇలాగూ నువ్వు నీ ఉపవాస ప్రార్థనలో నువ్వు దేవుని దగ్గర మొదట నువ్వు తీర్మానం చేసుకోవాలి. ప్రభువా నా ఉపవాస ప్రార్థన ఇలా ఉండబోతుంది, నా ఉపవాస ప్రార్థనలో ఇలా నేను చేయబోతున్నాను అని తీర్మానించుకొని అలాగూ నువ్వు ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. కనుక ఉపవాస ప్రార్థన చెప్పి ఉపవాసం లేకపోతే అది వ్యర్థమైన ఉపవాసమే. హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం అంతా కూడా ఫాస్టింగ్ ప్రేయర్ గురించి తెలియజేస్తుంది. అందులో 2 రకాల ఉపవాస ప్రార్థన. ఒకటి వ్యర్థమైన ఉపవాసము, దేవునికి నచ్చని ఉపవాసము, దేవుడు కోపపడే ఉపవాసము. రెండవది దేవుడు మెచ్చుకునే ఉపవాస ప్రార్థన. దేవుడు ఇదిగో ఆ ఉపవాస ప్రార్థన ఒప్పుకుంటున్నాడు, ఆ ఉపవాస ప్రార్థన అంటే నాకు ఇష్టమని దేవుడే సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, ఇంకొక 2వ లక్షణం, ఉపవాసంలో ఉండవలసిన 2వ లక్షణం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. కేవలం చాలామంది ఈ దినాల్లో ఉపవాసం చెప్పి
మందిరాల్లో స్టైల్గా కూర్చొని కళ్ళు మూసుకొని అలా తూగుతూ నిద్రపోతూ మత్తులై ఉంటారు. హల్లెలూయా. కానీ అది కాదు. ఉపవాసము ఉన్నప్పుడు అవన్నీ సహజంగా వస్తుంటాయి. మత్తు వస్తుంటాయి, మోకాళ్ళ నొప్పులు, బలహీనతలు అనేకమైన వస్తుంటాయి. వాటన్నిటి ఎదిరించాలి మనం. హల్లెలూయా. చూడండి, ఉపవాసములో నీ ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు నీ ఉపవాసంలో ప్రార్థన అనేది మస్ట్గా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే అది ఉపవాస ప్రార్థన కాదు. హల్లెలూయా. మూడవదిగా చూస్తే మూడవ లక్షణం కన్నీరు విడిచేవారిగా ఉండాలి. కన్నీరు ఉండాలి, ఉపవాసంలో కన్నీరు ఉండాలి. హల్లెలూయా. చూడండి, లేవియాకాండము 24వ అధ్యాయం 2వ వచనంలో దేవుడైన యెహోవా మోషేతో ఇలా అంటున్నాడు, ఇదిగో మోషే, ప్రత్యక్ష గుడారంలో ఇదిగో దీపం నిత్యం వెలుగుచుండటకై ప్రదీపమునకు అచ్చము దంచి తీసిన ఒలీవ నూనెతో నువ్వు వెలిగించాలంటున్నాడు. హల్లెలూయా. చూడండి, అంటే ఆ దీపం ఆరిపోకుండా ఉండాలంటే ప్యూర్ ఆయిల్, ఒలీవ నూనె అచ్చం దంచి తీసిన ఏ కల్తీ లేని పరిశుద్ధమైన స్వచ్ఛమైన ఒలీవ నూనెతో నువ్వు వెలిగించాలంటున్నాడు. హల్లెలూయా. అంటే మన ప్రార్థనలో మన ప్రార్థన స్వచ్ఛమైన ప్రార్థన ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుందంటే ఒక వ్యక్తి కన్నీరు విడిచేటప్పుడు. కన్నీరు మరి కల్తీ లేనిదిగా ఉంటుంది. ఈ లోకంలో అన్ని ఏ విషయం తీసుకున్నా కూడా ఎవ్రీథింగ్ విల్ బి కంటామినేటెడ్. ప్రతిదీ కూడా కల్తీమయమే. హల్లెలూయా. కానీ కల్తీ లేనిది ఒక కన్నీరు మాత్రమే. హల్లెలూయా. అందుకే మన ఉపవాస ప్రార్థనలో మరి కన్నీటితో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి కన్నీరు విడిచేటప్పుడు, కన్నీరు విడిచే ప్రార్థన దేనికి సదృశ్యమో తెలుసా అండి? ఒక వ్యక్తి కన్నీటితో ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తి యేసయ్య పాదాలు కడగడంతో గుర్తు. హల్లెలూయా. ఒక స్త్రీ, పాపాత్ములైన స్త్రీ యేసయ్యను ఆ పాదాల మీద కన్నీరు విడిచి తన వెంట్రుకలతో తుడిచి ఎంత పరిచర్య చేస్తూ ఉంది కదా పరిశీలనుడి ఇంటిలో. హల్లెలూయా. గనుక ఒక వ్యక్తి కన్నీరు విడిచేటప్పుడు యేసయ్య బంగారు పాదాలు కడిగినట్లే. చూడండి, ఇంకా చూస్తే ఒక వ్యక్తి కన్నీరు విడిచేటప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే మార్తా, మరియా ఇంకా యూదులు అందరూ కూడా మరి ఆ లాజరు మరణాన్ని గురించి తలుచుకుంటూ ఉంటుండగా మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గరికి 4వ దినమున వచ్చినప్పుడు మరి యేసయ్యను చూచి వారందరూ గగ్గోలు పెట్టి ఏడవడం ప్రారంభిస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు మార్తా, మరియలు ఏడుస్తుండగా మరి యూదులు ఏడుస్తుండగా వారందరినీ చూచి ఏడ్చే వారితో కూడా ఆయన ఏడ్చువాడే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గనుక వారందరినీ చూచి వారితో కూడా ఆయన ఆత్మలో నిట్టూలు విడిచి కన్నీరు విడిచటం మనం చూడగలం. అంటే ఒక వ్యక్తి కన్నీరు ఉపవాసంలో కన్నీరు విడిచేటప్పుడు ఆయన మనతో కూడా కన్నీరు విడవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. చూడండి, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ సీన్ ద వాటర్ ఫాల్స్? చూడండి, వాటర్ ఫాల్స్ చూసారా? పై నుంచి కిందకి నీరు ఎంత జాలువారుతుంటే వేగంగా జాలువారుతూ ఉంటాయి. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి కన్నీరు ప్రార్థన చేసేటప్పుడు, కన్నీరు విడిచేటప్పుడు అతనితో కూడా యేసయ్య కన్నీరు విడవడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి కన్నీరు ప్లస్ యేసయ్య కన్నీరు రెండు కలిసినప్పుడు చూడండి, వాటర్ ఫాల్ ఇలా పైనుంచి వస్తే ఇక్కడ యేసయ్య కన్నీరు, నీ కన్నీటిలో యేసయ్య కన్నీరు కలిసినప్పుడు కింద నుంచి రివర్స్ వాటర్ ఫాల్ పరలోకానికి వెళ్ళడం జరుగుతుంది. హల్లెలూయా. అంటే అది ఒక శక్తివంతమైన ప్రార్థన, ఉన్నతమైన ప్రార్థనగా మారిపోవడం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ఉపవాసంలో కన్నీటి లేకపోతే అది వ్యర్థమైన ఉపవాస ప్రార్థనగా మనం చూడగలం. అలాగే 4వ లక్షణం ఏంటంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే చేసిన పాపాలన్నిటి బట్టి పాపాలని ఒప్పుకోవడం. దేవుని సన్నిధానంలో ఉపవాసంలో కూర్చొని, ప్రభువా నేను తెలిసో చేశానో ఈ పాపం, తెలియక చేశాను ప్రభువా అయ్యా అని ఒక్కొక్క పాపాన్ని బట్టి మనం ఒప్పుకునే వారుగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఈ దినాల్లో అనేక మంది దేవుని మందిరాలకు వచ్చి ఉపవాసం అని పేరు చెప్పి అది 3 దినాలు కావచ్చు, 5 దినాలు కావచ్చు, ఎన్ని దినాలైనా సరే, లెంట్ డేస్ అయినా సరే, ఏదైనా సరే ఉపవాసం అని పేరు చెప్పుకొని దేవుని మందిరాలకు వచ్చి అలాగా మౌనంగా కూర్చొని కళ్ళు మూసుకొని దేవుని వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. పాపాలు మాత్రం ఒప్పుకోరు. పశ్చాత్తాప ప్రార్థన చెయ్యడే చాలామందికి తెలియదు. హల్లెలూయా. చూడండి, పెంతెకొస్తు సంఘంలో ఒక పాట పాడుతుంటారు. కడుగుమయా మీరు నన్ను మీ రక్తములో నా దోషములు, మీ రక్తములో నా దోషములు, మీ రక్తములో నా దోషములు, ప్రేమతోనే కడుగుమయా, ప్రేమతోనే కడుగుమయా, కడుగుమయా మీరు నన్ను మీ రక్తములో నా దోషములు, మీ రక్తములో నా దోషములు, మీ రక్తములో నా దోషములు, ప్రేమతోనే కడుగుమయా, ప్రేమతోనే కడుగుమయా. హల్లెలూయా.
చూడండి, ఇలా పెంతుకొస్త సంఘాల్లో పాటలు పాడుతుంటే అందరూ కూడా ఉపవాస ప్రార్థనకు వచ్చినంతా కూడా అందరూ కడుగయ్యా ప్రభా కడుగో అని స్టైల్ ప్రార్థన, టెక్నిక్ ప్రార్థన, మోసకరమైన ప్రార్థన చేస్తుంటారు. అదేంటన్నా, మరి అంత మంచి పాట పాడేటప్పుడు టెక్నిక్ ప్రార్థన, మోస ప్రార్థన అంటే హల్లెలూయా. అక్కడ నడిపించే వ్యక్తి ఆ పాట పాడుతుంటాడు, కానీ నీవు ఉపవాసంలో కూర్చున్న నీవు ఆ పాట పాడకూడదు. హల్లెలూయా. ఆ పాట పాడితే నువ్వు మోసం చేసుకున్నట్టే. వాళ్ళు పాట పాడుతూ ఉంటే నువ్వు పాట పాడుతూ పోకూడదు. ప్రభువా అవునయ్యా, నేను ఈ పాపం చేశాను ప్రభా, ఈ దొంగతనం పాట కాదు కావాల్సింది, నువ్వు పాడాల్సింది పాట కాదు, నీ పాపం ఒప్పుకోమని నీకు బదులుగా వాళ్ళు పాట పాడుతున్నారు. హల్లెలూయా. అయితే వాళ్ళు పాట పాడుతున్నంతసేపు నువ్వు పాట పాడకుండా, సమయాన్ని వ్యర్థం చేయకుండా, కాలయాపన చేయకుండా నువ్వేం చేయాలంటే నీ పాపం ఒక్కొక్కటి అవును ప్రభా, ఈ దొంగతనం చేశాను ప్రభా, ఇక్కడ వాళ్ళని దూషించాను ప్రభా, వారికి వ్యతిరేకంగా నడుచుకున్నాను ప్రభా, అయ్యా నీకు ఇష్టం లేని పని చేశాను ప్రభా, క్షమించు అని ఒక్కొక్క పాపాన్ని ఒప్పుకోవాలి. పాట కాదు పాడాల్సింది. హల్లెలూయా. అర్థమవుతుందండి నేను చెప్పే ఉద్దేశం? హల్లెలూయా. ఇలాగా అనేకులు అంటే ఫాస్టింగ్ పీరియడ్లో రకరకాల దుఃఖం వచ్చే పాటలు, పాపాలను ఒప్పుకునే పాటలు వాళ్ళు పాడుతుంటారు. అది పాటలు పాడేవారికి మాత్రమే అది, కానీ ఉపవాసం ఉండేవారు పాడకూడదు. హల్లెలూయా. ఉపవాసం ఉండే వాళ్ళ పాటలు పాడుతూ వాటితో కూడా వాటిని వెంబడిస్తూ మనసులో పాపాన్ని ఒప్పుకుంటున్న ప్రభా, నా కొరత ఇది, నా పాపం ఇది, నా అయోగ్యత ఇది, నాయన నన్ను క్షమించు, తెలిసి చేశాను, తెలియక చేశాను, పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని పాపాలు ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇంకా మీరు వింటుండగా అర్థమవుతుంది. హల్లెలూయా. కనుక ఇలాగా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపము లేని ఉపవాస ప్రార్థన వ్యర్థమైన ఉపవాస ప్రార్థనే. హల్లెలూయా. ఇంకా అలాగే 5వ లక్షణం ఏంటంటే, ఉపవాస ప్రార్థనలో ఉండవలసిన 10 లక్షణాల్లో 5వ లక్షణం ఏంటంటే ఒక నూతన తీర్మానం చేయాలి. హల్లెలూయా. పాపం ఒప్పుకున్నావు కదా, ఒప్పుకున్న తర్వాత తీర్మానం ఏంటంటే, ప్రభువా ఇదిగో ఇది వరకు తెలిసో తెలియక చేశాను, ఇక మీదట ఆ తప్పులు ఎప్పుడు చేయను ప్రభా, అలాంటి తప్పుడు మార్గంలో, అలాంటి అన్యాయకరమైన మార్గంలో, నీకు నచ్చని మార్గంలో నేను నడవను ప్రభా, నడుచుకోనని ఒప్పుకొని దేవుని చిత్తానుసారంగా నడవడమే. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటాను అని తీర్మానం చేయడం, ఒప్పుకోవడం. హల్లెలూయా. చూడండి, ఉదాహరణ చూస్తే లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే తప్పిపోయిన కుమారుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంట, ప్రభువా ఇదిగో నాయన, నీకు తన దేవునికి నీకును విరోధంగా పాపం చేసినాను, ఇక మీదట నీ కుమారుని నేను అనిపించుటకు నేను యోగ్యుడని కాను, ఇక మీదట నేను నీ కుమారుడు కాదు, కానీ నీ కూలివాడిలో, నీ పనివాడిలో నన్ను ఒకనిగా పెట్టుకో ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు, గోజాడుతున్నాడు, అయ్యా నేను నీ కుమారుడిని కాదు, నేను నీ కుమారుడిగా నేను అనిపించుకోను, నేను ఏం చేస్తానంటే ఇక మీదట నా మనసు మార్చుకున్నాను, నేను తీర్మానం చేస్తున్నా, క్రొత్తగా జీవించబోతున్నా. ఏంటి అంటే, ఇదిగో ఇది వరకు నీకు కుమారుడిగా ఉండి నీకు విస్తారమైన పనులు ఉన్నాయి కదా, కోత విస్తారంగా ఉంది కదా, నేను ఎన్నడూ నీ కోత కొయ్యలేదు, ఇక మీదటైతే నీ కుమారుడిగా నేను ఉండదలుచుకోలేదు, నీ కుమారుడిగా నేను ఉండను. నీ దగ్గర అనేకమైన పని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒకటిగా వారిలాగా నేను నీ పని చేస్తా ప్రభా, నేను నీ పని చేస్తా అని ఒక తీర్మానం, ఒక నూతన తీర్మానం. హల్లెలూయా. ఇలా తీర్మానము లేని ఉపవాస ప్రార్థన వ్యర్థము. చూడండి, నినేవే పట్టణస్థులు కూడా సువార్త విని నినేవే పట్టణస్థులు కూడా తమ చెడు నడతను మానుకొనడం చూసి వాళ్ళు నూతన తీర్మానం చేసి నూతన తీర్మాన మార్గంలో నడుచుకున్నట్టు చూచి దేవుడు వారి మీదకి వచ్చే శిక్షను దేవుడు కొట్టివేసినట్టుగా, తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే చూడండి, 6వదిగా ఉపవాస ప్రార్థనలో మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. హల్లెలూయా. స్తుతించే వారికి ఉండాలి, దేవుని మహింపరిచే వారికి ఉండాలి. ఇంకా అలాగే 7వ లక్షణం ఏంటంటే, దేవుని మనం కూడా పాటలు పాడాలి. హల్లెలూయా. అన్న ఇందాక పాడద్దన్నావే, హల్లెలూయా అంటే కొంత సమయంలో, ఒకనొక సమయంలో మీకు అర్థమవుతాయి. హల్లెలూయా. పాటలు కూడా పాడాలి తగు మాత్రం. హల్లెలూయా. అలాగే దేవుని ఆరాధించే సమయంలో ఆరాధించాలి. హల్లెలూయా. పాటలు పాడాల్సిన సమయంలో పాటలు పాడాలి, ప్రార్థించే సమయంలో ప్రార్థించాలి. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు మనం దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయాలా, ధ్యానించాలా, వినాలా, నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, హృదయంలో రాసుకోవాలా. హల్లెలూయా. ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. చివరిగా 10వదిగా చూస్తే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధానంలో మౌనంగా దేవుని కనిపెడుతుండాలి. దేవుని కృప కొరకు మనం కాచుకొని ఉండాలి, మౌనంగా కనిపెడుతుండాలి. ఈ 10 లక్షణాలు మీ ఉపవాస ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఒక అంశం తెలుసుకున్నాం. 2వదిగా ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం అంటే ఏంటి, ఎలా చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు చదువుకుందాం. 51వ కీర్తన 17వ వచనం మనం చూసినట్లయితే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. చూడండి, దావీదు ఒక పొరపాటు చేశాడు, ఒక తప్పు చేశాడు, ఒక పాపం చేశాడు. ఆ పాపం చేసి దాన్ని మర్చిపోయాడు. అయితే నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో దావీదును తప్పు చేసావని తెలియజేసినప్పుడు
అయితే దావీదు తన బత్షెబతో పుట్టిన కుమారుడు ఇదిగో జబ్బుతో పడినప్పుడు ఆ పిల్లవాడికి ఆ కొరకై దావీదు 7 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 51వ కీర్తనలో 7 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు రాయబడలేదు, కానీ 2వ సమూయేలు 12వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే బత్షెబ కుమారుడు జబ్బుతో పడి ఉండగా దేవుడు ఆ బిడ్డను మొత్తి ఉండగా ఆ దినం నాతాను చెప్పాడు కదా, నీ కుమారుడు నిత్యంగా చనిపోతున్నాడని చెప్పాడు కదా. అయితే ఈ బిడ్డకు కొంతకాలం తర్వాత మరి జబ్బు చేసినప్పుడు ఒకవేళ ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడేమో, తప్పిస్తాడేమో అనే ఆలోచన కలిగి దావీదు ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. 6 పగళ్ళు 6 రాత్రులు చేశాడు. 7వ దినంకి వచ్చేసరికి బిడ్డ చనిపోయాడు. అయితే ఉపవాస ప్రార్థనను మరి డ్రాప్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అయితే ఈ ఉపవాస ప్రార్థన దావీదు చేసే ఉపవాస ప్రార్థన ఒక మాదిరికరమైన ఒక ఐడియల్ ఫాస్టింగ్ ప్రేయర్ అని చెప్పవచ్చు. హల్లెలూయా. ఈ మనం ఇందాక తెలుసుకున్న 10 లక్షణాలు కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఉపవాసము అంటే ఏంటి? అంటే ఇద్దరు, వాసం అంటే నివసించడం, ఇద్దరు కలిసి నివసించడం. ఎవరు అంటే సంఘంలో మన పక్కన వాళ్ళతో నివసించడం కాదు. ఇద్దరు అంటే ఒకటి నేను, రెండోది నా దేవుడు. నేను నా దేవుడు కలిసి నివసించటమే ఉపవాసం. హల్లెలూయా. అంటే ఉపవాసం అంటే మన శరీరాన్ని నలగొట్టుకోవడమే. ఉపవాసం అంటే మన శరీరాన్ని ఆయాసపరచుకోవడమే. ఉపవాసం రీతిగా మనం దేవునితో ఒక మంచి సంబంధాన్ని, సత్సంబంధాన్ని కొనసాగించడానికి గుర్తుగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. హల్లెలూయా. అతను చేసే ఉపవాసము లేదంట. ఉపవాసములో మనం ఏం చేయగలము అంటే దుర్మార్గులు కట్టిన కట్లను తెంచివేయగలం. హల్లెలూయా. కాడిమాను మోకులను విరగొట్టగలం. బాధపరచు వారిని ఏంటంటే వారికి బాధను తొలగించగలం. అలాగే చూస్తే ప్రతి కాడిని విరగొట్టగలం. అంటే ఇది ఏ ఉపవాస ప్రార్థన, ఏ ప్రార్థనతో వీలు కాదు, కానీ కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా అంటే మనం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఇతరుల కట్లు తెంపగలం. ఇతరుల భుజం మీద ఉన్న కాడిని, వారి బాధను తీసేయగలం. హల్లెలూయా. అలాగే మన మీద ఉన్న కట్లు, మన మీద ఉన్న కాడి, సాతాను భారాలన్నిటి కూడా మనం తొలగించుకోగలం. ఇది 2 విధాల సాధ్యమవుతుంది. హల్లెలూయా. చూడండి, కీర్తనలో 11వ కీర్తన 3వ వచనంలో అక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన మంచి వాక్యం రాయబడి ఉంటుంది. పెంతెకోస్తు సంఘాల్లో ఈ మాటను పాటగా మరి పాడుతూ ఉంటారు. ఏంటంట, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయుదురు, పునాదులు పాడై ఉండగా నీతిమంతులేమీ చేయుదురు, పునాదులు పాడై ఉండగా నీతిమంతులేమీ చేయుదురు. ఏం చేస్తారు నీతిమంతులు? హల్లెలూయా. పునాదులు పాడైపోయినాయి. అయితే అలా పాడైపోయిన పునాదుల్ని కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా పాడైపోయిన వాటిని కొత్తగా నూతనంగా నిర్మించగలం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూడండి, ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ కూడా ఇదే మాటను చెప్పడం మనం చూడగలం. ఏంటంట, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు మరలా కట్టెదరు. అలాగే అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. హల్లెలూయా. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే త్రూ ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే ఇది సాధ్యమగును. హల్లెలూయా. చూడండి, మరి సాధారణంగా కాకుండా ఒక ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన అంటే సాధారణంగా గడిపే ప్రార్థన కాదు, ఒక ప్రత్యేకంగా గడిపే ప్రార్థనగా మనం చూడగలం. హల్లెలూయా. ప్రాముఖ్యంగా మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే ఉపవాసం అంటే ఒక వ్యక్తి తన శరీరాన్ని నలగొట్టడం, తన శరీరాన్ని విరుచుకోవడం, తన శరీరాన్ని ఏంటంటే దేహమంతా అలా దేహము నలుగుతున్నప్పుడు, విరగొట్టుతున్నప్పుడు దేహం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నట్టు. హల్లెలూయా. మన దేహం టోటల్ ఎంటైర్ బాడీ ప్రార్థన చేస్తున్నట్టు. ఉపవాసం మన బాడీ ఉపవాసం ఉంటే బాడీ అంతా కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు గుర్తుగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకై శక్తివంతులగుదురు. హల్లెలూయా. ఎలాగ శక్తి అంటే ఒక వ్యక్తి ఉపవాసం ఉండేటప్పుడు అతని అంటే సాతాను తంత్రాలను, సాతాను చూడండి మన పట్ల ఎన్నో ప్రణాళికలు, సాతాను ఎన్నో చిత్తాలు, మన పట్ల ఎన్నో ఉద్దేశాలు, ప్రణాళికలు, ఎన్నో వాడు ప్లాన్ అన్నీ రూపించుకొని ఉంటాడు. హల్లెలూయా. అయితే
ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు సాతాను ప్రయత్నాలు, ప్రణాళికలు, ఉద్దేశాలు అన్నీ కూడా ఏం చేద్దంటే తొలగిపోతాయి, అవన్నీ కూలిపోతాయి, కాలిపోతాయి. హల్లెలూయా. ఇది ఉపవాస ప్రార్థనకున్న శక్తిని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్తున్నాడు శిష్యులతో. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుంచి 29వ వచనం వరకు ఈ ప్యాసేజ్ చదివితే అక్కడ ఒక చిన్న పిల్లవాడికి దయ్యం పడితే ఆ పిల్లవాడి తండ్రి మరి యేసీ దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నా పిల్లవాడిని ఒక మూగ చెవిటి దయ్యం పట్టింది, తరచుగా వాడిని నీళ్ళలో అగ్నిలో వేస్తుంది, అయ్యా ఆ దయ్యంను వెళ్ళగొట్టని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా ఆ పిల్లవాడిని బాగు చేసినట్టుగా చూస్తున్నాం. అయితే కొంత సమయం తర్వాత మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మేమెందుకు ఆ పిల్లవాడిలో ఉన్న ఆ మూగ చెవిటి గల దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే ఓన్లీ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా, ఫాస్టింగ్ ప్రేయర్లో అలాంటి శక్తిని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. కనుక వచ్చే వారము 3 దినాల్లో చేయవలసిన 3 దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలాగ చేయాలా అనే విషయాలు మనం తెలుసుకుందాం. దయచేసి నాతో కూడా తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా, మహిమాన్వితుడా, మహాగణుడా స్తోత్రం తండ్రి. నాయన ఎవరైతే నాయన అయ్యా ఇదిగో ప్రభా ప్రోగ్రామ్ని చూస్తున్నారు ప్రభా తండ్రి, వారిని నాయన ఎలాగూ ఉపవాస ప్రార్థన చేయాలో నాయన, ఏ లక్షణాలు ఉండాలో, ఏ గుణాలు ఉండాలో అయ్యా మీరు మాట్లాడినందుకు, మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన అయ్యా స్తోత్రం తండ్రి. జక్తర్యాన శరబ హెలవు రువజ్జక రౌదన హెల్మ రాదరెక రౌదన తండ్రి, ఎవరైతే నాయన ఇదిగో నూతనంగా పరిశుద్ధాత్మ కావాలని, పరిశుద్ధాత్మ పొందాలని ఆశపడుతున్నారు ప్రభా, వారితో మాట్లాడండి నాయన. ఈ వాక్యం వింటుండగా వారిని ప్రేరేపించండి, వారి హృదయాలను మండించండి నాయన. అయ్యా ఉపవాస ప్రార్థన చేయాలని అయ్యా వారిని నడిపించండి. ఉపవాస ప్రార్థనకు నాయన అయ్యా వారి ఇదిగో ప్రభా అయ్యా వారిని పిలవండి నాయన, వారిని ఆకర్షించండి. జగ్దో రివి షరీ బురాందోన ఎలమ దురాసర గ్లౌతర ఎలవర అషరబ ఎగనో సురో ధ్రువిన్ త్రిక్న జాల్ భ్రాతోన రివితియాన తండ్రి స్తోత్రం నాయన. ఇదివరకే నాయన అయ్యా స్తోత్రం ప్రభా. ఇదిగో ప్రభా పరిశుద్ధాత్మను పొందుకొని నాయన ఇదిగో తండ్రి ఒకవేళ అయ్యా ఆత్మను కోల్పోయి ఉంటున్నారేమో ప్రభా స్తోత్రం. అలాంటి వారు నాయన ఇదిగో ప్రభా ఒక సరి అయిన ఉపవాసం చేయడానికి నాయన, ఒక సరి అయిన ఉపవాస ప్రార్థన చేయడానికి ఇదిగో నాయన వారితో మాట్లాడండి ప్రభా. ఒక నిజమైన ఉపవాస ప్రార్థన యెషయా గ్రంథం 58లో చెప్పబడినటువంటి ఉపవాసం వాళ్ళు చేయడానికి వారికి వీలును కల్పించు. దెగ్లో రివెస్ షరాగ్ల సలాదన ఓ రెవెన్ సరియాదోన రిబిన ఓ జమ్ దరీ కనౌసన రిబా ఓ లివి షరగ్ల తరాదన జమ రియాంతన. ఇదిగో తండ్రి స్తోత్రం నాయన. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా ఇదిగో నాయన అయ్యా ఒక స్త్రీ ఇదో జమే హెలెవే యాజ్ రగా దురాంచన ఇల్లమి దుర్యాంతన రివిస్యాలబా ఇదిగో నాయన ఆమెలో ఇదిగో రీగాద ఒక సాతాను దాగి ఉంటుండగా, ఒక సాతాను పోరాటం ఆమెలో ఉంటుండగా నాయన స్తోత్రం తండ్రి. ఇప్పటికి నాయన 4 సార్లు ప్రభా ఇదిగో నాయన ఇదిగో ప్రభా అయ్యా కన్సీవ్ అయినాయన ఇదిగో ప్రభా అభాషణ రీతిగా ప్రభా బిడ్డను కోల్పోయి ఉంటుంది ప్రభా. జమే లెవే తియాలకులో ఒల త్రాగ్ల దుర్యాంసనే యజమే లియాతన తండ్రి ఆమె నడుము చుట్టుకున్న సర్పము యేసునామములో బంధించబడును గాక. ఇదిగో గర్భంలో తిరుగుతున్న సర్పమును యేసునామములో బంధిస్తున్న జకేల్ లుయాలో శేల ఇల్లమ రాజన దీకోన నే ద్రివ సహోదరి జకోలరివ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. జమే తేలలో నువ్వు 3 దినాలు నీవే క్రియాసల తీర్మానించుకొని ఒక సరైన ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు జకో లేతన లివి శాలోకో ఒలమ శాంతన రివితన ఇదిగో నీకు దేవుడు చక్కటి బిడ్డను నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ఎత్తుకోబోతున్నావు. జమో తేల కలాజన లీ షల్బరాన జమ్ రీతినికన నువ్వు సాక్ష్యం ఇవ్వబోతున్నావు. సమయ లెవి క్లౌదు రీతిన తండ్రి స్తోత్రం నాయన అయ్యా స్తోత్రం స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన జే లెవి కావుదనరిగా షల్ మహాసనరిగలవా ఓ తండ్రి స్తోత్రం నాయన అయ్యా. ఈ దినం ప్రభా ఈ ప్రోగ్రాం చూసే వారు అనేక మందిలో ప్రభా ఇదిగో తండ్రి అనేకులు ప్రభా ఇదిగో తండ్రి వ్యాధుల చేత ఇదిగో నాయన అయ్యా ఇదిగో తండ్రి అయ్యా కొంతమంది విశేషంగా ప్రభా గుండె నొప్పి చేత బాధపడుతున్నారు ప్రభా, స్టంట్లు వేసుకొని బాధపడుతున్నారు ప్రభా. ఇదిగో లెక్కలు దినాలు ఇదిగో అయ్యా లెక్క పెడుతున్నారు ప్రభా స్తోత్రం తండ్రి. జేతే రివిన్స్ యాలోదరలవా ఇదిగో తిరిన దేవుడు ఈ దినం అలాగా ఇదిగో గుండె నొప్పితో బాధపడేవారు ఇదిగో స్టంట్ వేయించుకొని బాధపడేవారు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జేత నివి శ్యాల లివిన్ త్యానవరి మనోనివా ఇన్నవా శాగోలతో ఓ రివి ఖ్యాసలవా ఏత మన అవసర రివి ఇదిగో దేవుడు ఇన్ని విషయాలవా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నీవు 3వ దినం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు 3 దినాలు తీర్మానం చేసుకొని 3వ దినం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఇదిగో హస్తము ఉంచి ఇదిగో నీ గుండెల మీద హస్తము ఉంచి దేవుడు దానిని మార్చబోతున్నట్టుగా నేను చూడగలుగుతున్నాను. జెవే లివి శాలోరిక ఎల్మ రౌతన రివికన తండ్రి మీకు స్తోత్రం ప్రభా.
తండ్రి స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మీకు స్తుతి. దేవా మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.